అస్సలు కాంట్రవర్సీ లేని మా మురళీమోహన్ గారు, టోటల్ కాంట్రవర్సీలోనే ఉండే మా రాము గారు ఇక్కడ కలవడం చాలా ముచ్చటగా ఉంది. అస్సలు ఈ ఆంబియన్స్కి అస్సలు సూట్ అవ్వని వ్యక్తి మురళీమోహన్ గారు. ఏదో సడన్గా గాంధీ గారు కళ్ళు షాప్కి వచ్చినట్టుగా కనపడుతుంది. బట్ రాము గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. కల్ట్ సినిమా అంటే చాలా మందికి ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు, రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇలాంటివి ఏదో అంటూ ఉంటారు. కల్ట్ సినిమా అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇన్స్పైర్ చేసేది, ఆ సినిమాని బట్టి ఇంకో సినిమా రావడం, ఆ సినిమా ఎక్స్టెన్షన్ అన్నమాట. అలా తెలుగు సినిమా రంగంలో కల్ట్ సినిమా శివ. ఆ శివ తర్వాత బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ఇన్స్పిరేషన్తో. అలా నేను అనుకోకుండా ఈ రేవు సినిమా చూశాను. నేను చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చాం కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడటం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధుడిని విమర్శించు వాడేంటో నీకు తెలుసు అని. అంటే విమర్శించాలని కాదు, పెద్దవాళ్ళని విమర్శించు వాడేంటో నీకు తెలుసు, పిల్లల్ని విమర్శించకు వాడేమవుతాడో నీకు తెలియదు ఫ్యూచర్లో. అలా మనాడు ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశాడు. అసలు ఆశ్చర్యం, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ, అండ్ పిక్చరైజేషన్ కానీ, కథను తీసుకెళ్ళడం కానీ, కథలో ఉన్న సోల్ కానీ, వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ కానీ పక్కడ్బందీగా ప్రాపర్గా ఒక కుర్రాడు, ఒక పిల్లాడు ఒక 3-4 ఏళ్ళు స్క్రిప్ట్ రాసుకొని విత్ ఇన్ ద బడ్జెట్లో ప్రొడ్యూసర్ ఇచ్చిన, తనే ప్రొడ్యూసర్, అన్ని తనే వాళ్ళే, ఆ లొకేషన్స్లో అలాంటి సినిమా. పైగా CG వర్క్స్, గ్రాఫిక్స్ వచ్చిన రోజుల్లో ఏది ఒరిజినల్ సన్ రైజో, ఏది ఒరిజినల్ సన్సెట్టో, ఏది రెయినో, ఏది కాదో ఈ తెలియని ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని రియలిస్టిక్ అప్రోచ్తో చేశాడు మనాడు. చాలా రోజుల తర్వాత ఒరిజినల్ సూర్యోదయాన్ని, ఒరిజినల్ సన్సెట్ని, ఒరిజినల్ వర్షాన్ని, ఒరిజినల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఏ ప్లాస్టిక్ లేకుండా, ఏ ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రేవు సినిమా అవుతుంది. నేను చూసాను, నాకు నా అనుభవం కావచ్చు, నాకు మాట్లాడడానికి ఆ దమ్ము ఉంది, ఆ హక్కు ఉంది. ఎందుకంటే నేను బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాను. షాక్ అయ్యాను. ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ మ్యూజిక్. అచ్చబాబు, నేను ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాఫ్ షకీల్తో వచ్చాను. నేను దాదాపు 20 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా నువ్వు ఆ సినిమా చూడాలి, ఆ మ్యూజిక్ చూడాలి, ఆ మ్యూజిక్ వినాలి. నీ పేరేంటి? మన వైశాఖ్ ఎర్రకొట్టాడు. సినిమా మ్యూజిక్ అంటే నింపడం కాదు, ఎక్కడ మ్యూజిక్ కొట్టకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్, ఎక్కడ మ్యూజిక్ చేయకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్. మొత్తం సినిమా అంతా ఖాళీని పూరించండి అన్నట్టుగా కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఈ టైంలో. అలాగే పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ అబ్బాయి చాలా ఎసెట్, ఆల్మోస్ట్ స్పైనల్ కార్డ్ సినిమాకి. అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి తన సీన్స్ అలా చేశాడు, ఆ సీన్స్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే యాక్టర్స్ అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ విశ్వకార్తికేయ అండ్ మురళీమోహన్ గారికి నమస్కారం అండి. అండ్ మీడియా అందరికి కూడా హాయ్. అండ్ రేవో మూవీ ఈరోజు ఇక్కడ చాలా కొత్తగా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. లైక్ డైరెక్టర్కి ఫస్ట్ నేను విష్ చేయాలి. లైక్ యూజువల్లీ మనం కాన్సెప్ట్స్ ఏమైనా చూస్తే మనం టీజర్లో చూస్తాం లేదా పోస్టర్లో చూస్తాం. లైక్ ఆ థీమ్ని అక్కడ ఒక ఫ్యాషన్ షోలోగా ఒక చిన్న డిజైన్ చేసి ప్రజెంట్ చేశారు. దానికి సపోర్ట్ చేసిన రాంబాబు గారికి, ప్రభు గారికి, అలాగే ప్రొడ్యూసర్ మురళి గారికి, అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. బేసిక్గా ప్రభన్న ఏంటంటే ఏ ఫిల్మ్నైనా ఈజీగా క్రిటిసైజ్ చేయగలిగే క్యాపబిలిటీ, కెపాసిటీ ఉన్నాడు. ఎందుకంటే అంత హక్కు చెప్పడం కానీ అంత కెపాసిటీ ఉన్న మనిషి. సో ఈ పర్సన్ ఈ ఫిలిం గురించి ఒక భుజం మీద వేసుకుని తిరుగుతున్నారంటే వాట్ ఈస్ రేవ్ అనేది ఈజీగా ఇప్పటికే అర్థమైపోతుంది మీ అందరికీ. సో డైరెక్టర్ కూడా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి, అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా, వీళ్ళందరూ కూడా సినిమా అంటే ఫుల్ జడ్జిమెంట్ ఉన్న మనుషులు. సో ఈ జడ్జిమెంట్ ఉన్న మనుషులందరూ ఈ ఫిల్మ్ని సెలెక్ట్ చేశారంటే సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాట్ ఈస్ రేవ్ అనేది. అండ్ ఆల్ ద బెస్ట్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం.
మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.